నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఏపీలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి అసహనం। పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ సూటి ప్రశ్న। నెల్లూరు జిల్లా సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం। నిద్రమత్తులో కంటైనర్ను ఢీకొట్టిన బస్సు డ్రైవర్। రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయన్న మాజీ మంత్రి సోమిరెడ్డి। అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వమే అని ధీమా। జగిత్యాల జిల్లా పూడూరులో వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలన। రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్। పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు। ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులకే పోలీసులు పహారా కాస్తున్నారని మరోసారి నిరూపించారని అన్నారు। ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారని ప్రశ్నించారు। జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్టు ఉందన్నారు। ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం లేదని, డీజీపీ పోలీసులు వైసీపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని అన్నారు। ఈసీ ఇకనైనా వారి నిజస్వరూపం తెలుసుకోవాలని సిబిఐని రంగంలోకి దించాలని కోరారు। ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత, పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతా ఉంది। ఎందుకంటే అరెస్టు చేశామని ముందు చెప్పారు, తర్వాత అరెస్టు కాలేదు, ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో పారిపోయాడని మరలా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి। కాబట్టి పిన్నెల్లిని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలకు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది। ఎవరు కళ్ళకి గంతలు కడదాం అనుకుంటున్నారు? రాష్ట్ర డీజీపీ గాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా? కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు? ఎందుకు వెబ్ కెమెరాల్లో జరిగిన రోజే వెబ్ కెమెరాల్లో జరిగినటువంటి వాస్తవాలని ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచేంత వరకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్లు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది। ఎందుకంటే స్పష్టంగా కనపడతా ఉంది పోలీసులు పక్షపాత వైఖరి, అధికారులు పక్షపాత వైఖరి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది। తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాడనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది। అటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు। పల్నాడులో జరిగినటువంటి దారుణాల మీద ఒక కమిటీని నివేదిక సమర్పించమని కమిటీని వేస్తే ఆ కమిటీని కూడా పల్నాడు మాచర్ల ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? తెలుగుదేశం బృందాన్ని బానేయకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు శాంతి భద్రతలు కాపాడలు ఎందుకు వైఫల్యం చెందారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను। అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతూ ఉంది। జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో దోషులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం చెరగని ముద్ర వేసుకుంది వైఎస్ఆర్ పార్టీ। దోషులనేమో కాపాడుతూ ఉన్నారు, నిర్దోషులనేమో హింసిస్తా ఉంది ప్రభుత్వం। అందుకనే ఈరోజు ఈసీ ఆదేశించినా కూడా ఈరోజు అరెస్టు చేయకపోవటం డీజీపీ చేతగాంతనం కాదా, పోలీసు వైఫల్యం కాదా? కాబట్టి సెంట్రల్ బలగాలను ఉపయోగించైనా సరే పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్టు చేయాలి। ఎందుకంటే రాష్ట్ర పోలీసుల మీద ఈ రాష్ట్ర ప్రజానీకానికి నమ్మకం పోయింది। పిన్నెల్లిని అరెస్టు చేస్తారు అనేటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానీకానికి లేదు। పోలీసులు ఇంకా పక్షపాత ధోరణిలోనే ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తున్నాడు అనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని నమ్మి ఇంకా పోలీసులు పక్షపాతంగా ఉన్నారు। పల్నాడు జిల్లాలో గాని రాష్ట్రం అంతా గాని పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి। జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇంకా అదే మత్తులో ఉంటే రేపు మూల్యం చెల్లించుకోక తప్పదు। కాబట్టి ఇప్పుడైనా పోలీసులు నిష్పక్షపాత ధోరణిలో ఉండి పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం। పోలీసులు ఎవరైతే పక్షపాత ధోరణి అవలంబించారో ఈ అరెస్టు చేసేటువంటి దాంట్లో గానీ, పోలింగ్ జరిగిన రోజు సహకరించినటువంటి దాంట్లో గానీ, పోలింగ్ జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీదనే కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు। ఈనాడు పల్నాడు జిల్లాలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు।
వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వారి మీద కేసులు పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన పోలీసు అధికారులే కింది స్థాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్షపాత దూరంలో తెలుగుదేశం పార్టీ వారి మీదనే 307 కేసులు కూడా పెట్టి జైలుకు పంపారు. ఈ రోజు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారి మీదనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద పెట్టిన కేసులు చాలా తక్కువ. ఈ పక్షపాత ధోరణి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడిన కింది స్థాయి అధికారులు ఉన్నారో వారు ఇంకా అదే మత్తులో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. కనుకనే ప్రజలకు శాంతి భద్రతల మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేసేటువంటి దానికి, రాష్ట్ర యంత్రాంగం అది నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి దాంట్లో సీరియస్ గా కఠినంగా చర్యలు తీసుకోవాలి. పిన్నెల్లిని కేంద్ర బలగాలను ఉపయోగించేనా అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం సున్నపపట్టి సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి విజయవాడ నుండి చెన్నై వెళుతున్న బస్సు కంటైనర్ని వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తుంది. కంటైనర్ని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న డివైడర్ని తగిలి బస్సు బాల్తా కొట్టింది. ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు బాగా నుజ్జు అవడంతో డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందాడు. ముందు సీట్లలో కూర్చున్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను దగ్గరలో ఉన్న కావలి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందని జోష్యం చెప్పారు. ఆ పార్టీ దారుణ పరాజయం చూడబోతుందని తెలిపారు. బటన్ నొక్కడమే కానీ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. సీఎస్ను మరిస్తే అన్ని సర్దుకుంటాయని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని అతను బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు. గతంలో బయటికి వెళ్ళాడు, స్కెచ్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు. హత్య చేసి వాడు ఒక ఎలిపి కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళు సినిమాల్లో చూసాం కదా, అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా. ఏదో ప్లాన్ చేశాడు, వీళ్ళందరినీ ఈ హింసగా అన్నింటికి స్కెచ్ చేసుకుని వెళ్ళాడు. గతంలో ఎన్నోసార్లు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎలక్షన్స్ లో నిరూపితమైంది. ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ఈవీఎంలు బదులు కొడతాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద సేవకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలే. మరి రాత్రి 9 గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. హింస చేసేది వాళ్ళు, పేపర్లో రాసేది తెలుగుదేశం వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఎలా చేస్తున్నారు. ఈ రోజు సాక్షి చూశాను. ఇతను బద్దలు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు. హింసకు రెడీ అవుతున్న తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని, ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్లైన్. అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు. అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు. ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు. అంకెలు, లెక్కలు, ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది. సో కాబట్టి
వాళ్ళు ఎత్తిపోయారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూశారు కదా, ఆరోగ్యశ్రీకి 300 కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్స్ రావాలి, ఆ కమిషన్లు 25% వాళ్ళు ఇవ్వరు కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పుడికి వెళ్ళిపోయింది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకప్పుడు మొహాటాలు లేవు, ఏమీ లేవు. అందిన కాడికి ఈ 15 రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రతిష్ట ఈసీకి కూడా మంచిది కాదు. 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎంతమంది పోలీసులను పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొడిమియల్ మండల్ పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రైతులను పట్టించుకునే వారే లేరని అన్నారు. పండని సన్నబియ్యం వడ్లకు బోనస్ ఇస్తామనడం సరికాదని అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని ప్రభుత్వం నిలదీస్తామన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని, రైతులకు ఇబ్బంది లేదని, 3 రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు. రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకలెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులైందని, ఇంకొక రైతు 30 రోజులైంది, వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకొని పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు 100-200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు, మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతుల సెల్ ఫోన్లలో మెసేజ్లు పంపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద దండింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు ఆ రోజు? మేము 100 రోజుల్లో రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసింది. 100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసింది. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మోసం చేసింది. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, మోసం చేసింది. అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఇయాడికి 37 లక్షలు కూడా దాటలేదు. అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని, ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కుతుంది. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టింది కదా, మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులలో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమైందంటే చేతులు లాబట్టున్నారు. మీరు ఎందుకు ఇయర్ బాధ కలిగేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వమని కొంతమంది మొరుగుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ రైతులు కూడా మొరుగుతున్నట్టేనా? ఈ రైతులే చెప్తున్నారు మాకు మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. అంటే ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు. మీరు ఇచ్చిన మాట అమలు చేయండి అంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటారా? అంటే రైతుల్ని కుక్కలు అంటున్నారా మీరు? ఒక మంత్రి ఏమో రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పుతో కొట్టాలి. అయ్యా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు, ఇది మోసము అని అంటే రైతుల్ని పట్టుకొని మొరుగుతున్నారు అని కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీరు అహంకారం? మిమ్మల్ని ఎందుకోసమైనా గెలిపించింది, ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.